పూనా, నా షూ రెడీగానే ఉందా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. పూనా, సారీ, వాచ్ కూడా రెడీ చేయి. ఇంతవరకు నేను అడిగినవన్నీ తీసుకొచ్చింది నువ్వా? అవును. నిన్నెవరు చేయమన్నారు? నేను పూనని కదా అడిగాను, నువ్వెందుకు తీసుకొచ్చావు? అదే సార్, నానమ్మ పూజ చేసుకుంటున్నారు కదా, అందుకని. మాటలు మర్యాదగా రాని. పూర్ణ నీకు నానమ్మ కాదు, మేడం. నా భార్య నీకు మేడం అవుతుంది. వరసలు కలుపుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. సమంత కోసం నువ్వు ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సమంత నీకు మాటిచ్చింది కాబట్టే నీ మొహం చూడ్డం నాకు ఇష్టం లేకపోయినా, నీ నీడను కూడా నేను సహించలేకపోయినా భరిస్తున్నాను. అంతేకాని నువ్వు ఈ ఇంటి మనిషిలాగా ఇంట్లో పనులు చేస్తుంటే నేను ఇంప్రెస్ అవుతానని మాత్రం నువ్వు ఎప్పుడూ అనుకోకు. నువ్వన్నా నీ కుటుంబమన్నా నాకెప్పుడు అసహ్యమే. నా మనవరాల జీవితంతో ఆడుకున్న నిన్ను ఎప్పటికీ క్షమించను. మా ఇంట్లో మనిషిగా నిన్ను ఎప్పటికీ చూడను. ఇంకొక్కసారి ఇలాంటి పనులు చేశావంటే నీకు మర్యాద ఉండదు. ఎందుకండి అంత కోపం? ఇప్పుడు తనేం చేసిందని? మీ షూ పాలిష్ చేసింది, మీరడిగితే వాచి తీసుకొచ్చింది, అందులో తప్పే ఉంది. మీ మనవరాలు చెప్పింది కదా, తను పని మనిషిగా వచ్చిందని, అందుకే పనిచేసింది. దానికి ఇంతలా తిట్టాల్సిన అవసరమేముంది? ఇంకా చాలు పూర్ణ. నువ్వు వర్షాన్ని బాగా వెనకేసుకొస్తావని నాకు అర్థమైంది. ఈ మమకారాన్ని తగ్గించుకోమని చెప్తున్నాను. ఈ వర్షాకి ఈ కుటుంబానికి ఏం సంబంధం లేదని అది గుర్తుపెట్టుకో. నాకు సంబంధించినంత వరకు వర్ష నా దృష్టిలో ఒక శత్రువు. శత్రువు ఏం చేసినా సహించేంత పెద్ద మనసు నాకు లేదు. ఇంకెప్పుడు నా పనులు చేయాలని మాత్రం ప్రయత్నించుకో. జాగ్రత్త. అదేంటి వర్ష, ఆయన నిన్ను అన్ని తిట్లు తిడితే కనీసం నీకు బాధ కూడా అనిపించలేదా? అలా నవ్వుతున్నావేంటి? లేదు నానమ్మ, అన్నదెవరు? మా తాతయ్యే కదా, దానికి నాకెందుకు బాధ అనిపిస్తుంది? ఆయన నీతో తాతయ్యగా మాట్లాడలేదమ్మా, నిన్నొక శత్రువుగా చేసి మాట్లాడారు. నీతో అలా మాట్లాడుతుంటే నాకే బాధ అనిపించింది. మరి నీకు బాధ అనిపించలేదు అంటే నన్ను నమ్మమంటావా? నేను తన మనవరాల్ని అని తాతయ్యకి తెలియదు కదా నానమ్మ, అందుకే అలా మాట్లాడారు. ఏదైతేనే కోపంలో తిట్టినా సరే నా తాత నన్ను తిట్టారంటే నాతో మాట్లాడినట్టే కదా. నా తాతయ్య నాతో అలా మాట్లాడినా నాకు ఆనందమే నానమ్మ. ఈ విషయంలో నేనేం బాధపడ్డం లేదు. నువ్వు కూడా బాధపడకు.
నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అసలు నీకు వీళ్ళు ఏం మాయ చేశారు? నువ్వు వీళ్ళ గురించి ఇంతలో ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను ప్రేమించింది నేను, నన్ను ప్రేమించింది నువ్వు. మనిద్దరం కలిసి బతకాలి. మన మధ్య దూరం సృష్టించింది వీళ్ళు. వీళ్ళకి మనం దూరంగా ఉండాలి. దయచేసి నా మాట విను. వెళ్ళిపోదాం పద. ఎవరు ఏం చేశారో నాకు బాగా తెలుసు వంశీ. అయినా ఇప్పుడు గతం అనవసరం, భవిష్యత్తు ముఖ్యం. నీకు సమంతతో పెళ్ళయ్యింది. నువ్వు సమంత కలిసి ఉండాలి. అదే ధర్మం. ఏంటి నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? మా పెళ్లి ధర్మంగా అవ్వలేదు, అధర్మంగా జరిగింది. ఈ సమంత నన్ను మాయ చేసి ఆ పెళ్లి చేసుకుంది. నువ్వు నన్ను మోసం చేశావని నమ్మించి నేను ఆ కోపంలో ఉండగా తన మెళ్ళో తాళి కట్టించుకుంది. అది ధర్మబద్ధంగా జరిగిన పెళ్లి కాదు, కుట్రతో జరిగిన పెళ్లి. అందుకే ఆ పెళ్లికి నేను విలువివ్వడం లేదు. ఆ తాళిని నేను పట్టించుకోలేదు. సమంతని ఎప్పటికీ నా భార్యగా నేను చూడడం లేదు. నా భార్య అంటే నువ్వు వర్ష. నా జీవితంలో ఉండేది నువ్వు. నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఉంటానేమో, కానీ ఈ సమంతతో మాత్రం ఉండలేను. ఈ విషయం నీకెప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎప్పటికీ ఇదే 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 చెప్తాను. తాళంటే తాడు కాదు వంశీ. నీకు నచ్చినప్పుడు కట్టడానికి, నచ్చనప్పుడు తెంపేయడానికి. ఒక్కసారి 3 ముళ్ళు వేశాక 2 జీవితాలు ముడిపడతాయి. జీవితాంతం వాళ్ళిద్దరూ ఒక్కటిగానే ఉండాలి. నువ్వు ఎలా కట్టినా సమంత మెడలో తాళి కట్టావు. తను నీ భార్య అయ్యింది. ఈ జన్మకి మీరిద్దరే భార్యాభర్తలు. మీరిద్దరే ఒక్కటిగా ఉండాలి. మనం ప్రేమించుకున్నా సరే ఆ ప్రేమని సమాధి చేసుకోవాలి తప్ప మళ్ళీ ఆ ప్రేమకు పునాది వెయ్యాలని ప్రయత్నించకూడదు. ఇదే నట్టింట్లో నువ్వు సమంతని అవమానించావు. పూజకొచ్చినప్పుడు తనకి నీకు ఏ సంబంధం లేదని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు ఈ షష్ఠి పూర్తికొచ్చి ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధమని, సమంత నీ భార్య అని, ఎప్పటికీ నువ్వు సమంతతోనే ఉంటాను అని చెప్పాలి. అది నీతో చెప్పించడం కోసమే నేను ఇక్కడున్నాను. నేను ఎక్కడికి రాను. నువ్వు ఇక్కడే ఉండాలి. చూడు వర్ష, నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో, ఎవరి కోసం చేస్తున్నావో, ఎవరి స్వార్థానికి నువ్వు బలైపోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, వీళ్ల కబంధ హస్తాల నుంచి నిన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. రక్షించుకుంటాను. అలాగే నేను ఎప్పటికీ ఇంట్లో ఉండను. సమంతని నా భార్యగా అంగీకరించను. ఇది నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. వంశీ